ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నిన్ను కోరి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి. వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ చేయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? వెంకట్కి ఊటీ హాస్పిటల్లో జరిగిన తన తండ్రిది భార్యది మామూలు చావులు కాదని అవి హత్యలని తెలుసుకుంటాడు. దాంతో అతనికి విజయ్ మీద ఆమె మాటల మీద నమ్మకం కలుగుతుంది. అమ్ము కోసం ఎగ్జిబిషన్ నుండి చాలా బొమ్మలు తెచ్చిన కావేరి రాజ్ వాటిని ఇవ్వడం కోసం అమ్ముని అడుగుతుంటే జయ కూడా ఏమీ తెలియనట్లు విజయను అమ్ము కోసం అడుగుతుంటే విజయకు జయ మనసు ఎలాంటిదో తెలుసు కాబట్టి కంగారుగా అత్తయ్య పాప మీతోనే వచ్చిందంట కదా, కవిత పిన్ని చెబుతుంటే మీరేంటి మళ్ళీ నన్ను అడుగుతున్నారు అనగానే జయ అమాయకంగా ముఖం పెట్టి అదేంటి విజయ అలా అంటావు, అమ్ము నా దగ్గర కాసేపే ఆడుకుంది, తరువాత నీ దగ్గరికే వచ్చింది, నువ్వేదో సలాడ్ చేస్తావన్నావంట కదా, అది తినడం కోసం నా దగ్గర నుంచి బయలుదేరి వచ్చి కూడా 5 నిమిషాల పైనే అవుతుంది అనడంతో విజయకు చిన్నగా భయం మొదలైంది. ఆ భయంతోనే లేదు నా దగ్గరకు రాలేదత్తయ్య అంటూ వెంటనే కంగారుగా ఇల్లంతా వెతకడం మొదలు పెడితే ఆమె కంగారును చూసిన కావేరికి మొదట కొంచెం అనుమానం వచ్చినా ఆ అనుమానాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి ఆమెతో పాటే వెతుకుతుంది. కవిత, రాజ్, కావేరి, గౌతమి కూడా అమ్ము కోసం వెతుకుతూ అమ్ము అమ్ము అంటూ అరుస్తూ పిలుస్తూ అందరూ వెతకడం మొదలుపెట్టారు. వారందరితో పాటే జయ కూడా వెతుకుతున్నట్లు నటిస్తూ మనసులో నవ్వుకుంటూ ఈరోజు అమ్ము పైకి పోతుంది, ఆ నింద నీ మీద పడేసి నిన్ను ఇంటి నుండి బయటికి పంపించేస్తా అనుకుంటూ ఆమె చేసిన పనిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. అసలు ఏం జరిగిందంటే అమ్ము విజయను ఫ్రూట్ సలాడ్ అడగ్గా ఆమె ప్రిపేర్ చేయడం కోసం కిచెన్కి వెళ్తూ అమ్ముని కవిత దగ్గర కూర్చోబెట్టి చేతికి ఒక పాండా టైప్ టాయ్ ఇచ్చింది. అమ్ము కూర్చొని దాంతో మట్టసంగా ఆడుకుంటుంటే జయ వచ్చి తనను తీసుకుపోయి ఆ మాట ఈ మాట చెబుతూ ఒక 5 నిమిషాలు తనతో గార్డెన్లో ఆడుకొని పాండా బొమ్మకు స్నానం చేయించే ఆట ఆడుకుందామని చెప్పి అమ్ముని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకొని పోయి పాండాను పూల్లో పెట్టి తడుపుతూ ఆదమరచి ఆడుకుంటూ ఉన్న అమ్ముని వెనక నుండి నీటిలోకి తోసేసి వెంటనే లోపలికి వచ్చి నంగి నాటకాలు మొదలుపెట్టింది. అమ్ము కనిపించని ఒక్కొక్క నిమిషం విజయకు మనసులో భయం కంగారు ఎక్కువైపోతూ ఉంటే ఆమె ఆ ఫీలింగ్స్ అన్నిటినీ ఆమె కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని కొంచెం కోపంతో జయ వైపు తిరిగి అత్తయ్య మీరు అమ్ముతో ఎక్కడ ఆడుకున్నారు అంటూ అందరి ముందు కొంచెం గొంతు పెంచి అడగ్గా జయ అందరి ముందు అడిగేసరికి ఏమీ అనకుండా గార్డెన్కి తీసుకుపోయి ఆ పూల్ పక్కన ఆ మొక్కలలో ఆడుకున్నాం అనగానే వారందరూ వెంటనే పూల్ దగ్గరకు వేగంగా పరిగెడుతుంటే అప్పటికే శ్వేత అమ్ముని పూల్ నుండి తీసి కడుపు మీద నొక్కుతూ తాగిన నీటిని కక్కిస్తూ అమ్ముని లేపడానికి చూస్తుంటే శ్రీకాంత్ త్రుటిలో తన కళ్ళ ముందు జరిగిన ప్రమాదాన్ని చూసి ఊపిరిని పీల్చుకుంటూ తనకు ఈత రాకపోవడం ఎంత పొరపాటో అనుకుంటూ ప్రతి మనిషికి ఈత చాలా అవసరం, తన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు అదే ఈత ఇతర ప్రాణాలను కూడా కాపాడుతుంది అనుకుంటూ శ్రీకాంత్ ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడం కోసం వారిని అక్కడికి తీసుకుని రావడం కోసం వెళ్ళడానికి వెనక్కు తిరగ్గా ఇంతలోనే వారందరూ కూడా అటువైపే రావడాన్ని చూసి ఆగిపోయాడు. మొత్తం అక్కడికి 10 మంది దాకా ఆ ఇంటి పనివారితో కూడా కలిపి ఉరుకుతూ ఇటువైపే వస్తుంటే వారందరినీ చూసిన శ్రీకాంత్ శ్వేత పూర్తిగా తడిచి ఉండడాన్ని చూసి వారు ఆమెను అలా చూస్తే బాగోదు అని అతని మనసుకు అనిపించేసరికే అతని షర్ట్ని తీసి ఆమెకు భుజాల మీద నుండి కప్పాడు. అలా కప్పుతుండగా విజయ అప్పటికే పరుగున వచ్చి అమ్ము పరిస్థితికి వెంటనే అమ్ము నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతూ విజయ అమ్ము గుండెల మీద చిన్నపాటి ఒత్తిడిని కలిగిస్తూ మళ్ళీ గాలి ఊదుతూ ఉంది.
అమ్ముని ఆ పరిస్థితిలో చూసిన గౌతమి అదంతా చూసి భయంతో బాధతో రాజ్ని పట్టుకుని, రాజ్ తనకు ఏమీ కాదు కదా రాజ్ అంటూ ఏడుస్తూ ఉంటే కావేరి శ్రీకాంత్ని అక్కడ చూసి అసలు విషయం ఏమైంది అంటూ కనుక్కోగా, శ్రీకాంత్ మేము వచ్చి 2 గంటల పైనే అయింది కావేరి, శ్వేత ఇల్లు చూడాలి అంటే ఇల్లు అంతటినీ చూయిస్తూ ఇలా గార్డెన్లోకి వచ్చాం. మేము వచ్చే సమయానికి పాప లోపలికి మునిగిపోతూ ఉంది. శ్వేత చూసి వెంటనే పూల్లో దూకి తనను కాపాడింది అంటూ చెప్పగా, విజయ కావేరి శ్వేత వైపు చాలా కృతజ్ఞతగా చూస్తూ కావేరి శ్వేతకు టవల్ తీసుకురమ్మని చెప్పి పనివారిని పంపించింది. కవిత వెంటనే డాక్టర్కి కాల్ చేయగా రాజ్ విజయ చేస్తున్న పనిని ఆపమని చెప్పి అమ్ముని నడుము భాగంలో పట్టుకొని తలకిందులుగా ఉండేలా ఉంచి వెంటనే 4-5 సార్లు చిన్నపాటి బలాన్ని ఉపయోగించి పైకి కిందకి ఊపుతున్నట్లు చేయగా అమ్ముల్లో చిన్నపాటి కదలిక వచ్చింది. దాంతో విజయ కావేరి అమ్ము దగ్గరికి వచ్చి ఆమెను గుండెలకు హత్తుకొని ఉంటే రాజ్ అమ్ముని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోగా విజయ అమ్ముకి డ్రెస్ చేంజ్ చేసి ఆ రూమ్ని వేడిగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటే కవిత, గౌతమి, జయ అమ్ము కాళ్ళు చేతులను రుద్దుతూ ఉన్నారు. జయ మనసులో తెగ తిట్టుకుంటుంది. నీ తల్లి ఆయుష్ కూడా పోసుకొని ఈ పెంపుడు తల్లి వైద్యాన్ని వాడుకుంటూ ప్రతిసారి బ్రతుకుతున్నావే, నిన్ను ఇక నేను పైకి ఎలా పంపాలే అనుకుంటూ మనసులో అనుకున్నా పైకి మాత్రం గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు పెద్దలు. ఈ మహాతల్లి ఎప్పుడు అడుగు పెట్టిందో ఏమో అప్పుడే దరిద్రం పట్టుకుంది. పెళ్ళి అనుకున్నాం, అందరి ప్రాణాల మీదకు వచ్చింది. పెళ్ళి తర్వాత ప్రాణం పోయే పరిస్థితికే వచ్చింది. అయినా దగ్గరుండి ఇలాంటి జాతకం ఉన్న దానిని తల్లిగా తీసుకుని వచ్చిన వారిని అనాలి. పెద్ద ముత్తైదువులాగా దగ్గరుండే పెళ్లి చేసింది అంటూ నిట్టూర్పు మాటలతో కావేరిని విజయను కలిపి తిడుతూ ఉంటే కావేరి జయ మాటలు విని కోపంగా, అత్తయ్య అనవసరంగా వాగద్దు, చిన్నపిల్ల ఇంట్లోకి వెళ్తా అంటే ఆమెను బయటికి తీసుకుపోయిన మీరు మట్టసంగా లోపలికి తీసుకుని వచ్చే పని లేదా అనగానే ఆమె మాటలు విని అక్కడ పరిస్థితిని అంతా అర్థం చేసుకున్న రాజు కూడా కొంచెం విచిత్రంగా ఫీల్ అవుతూ, పెద్దమ్మ పాప బయట మీతో పాటు ఆడుకుంటే మరి మీరెందుకు లోపల ఇంతసేపు మాతో పాటు వెతికారు? పాప బయటే ఉంది అని మీకెందుకు అనిపించలేదు? ముందు మమ్మల్ని అందరినీ గార్డెన్కి ఎందుకు తీసుకుని పోలేదు అంటూ అడగగానే జయకు గుండెలలో భయం మొదలయ్యి పైకి మాత్రం అమ్ము లోపలికి వచ్చింది అనుకున్న రాజ్ అంటూ చెప్పి కొంచెం ఆలోచించి ఇప్పుడు జరిగిన దాన్ని తనకు మరో విధంగా అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూ, నేను వెంటనే వెంకట్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను రాజ్, ఇప్పుడు వెంకట్ అమ్ము పక్కనే ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది నాకు అంటూ రెప్పపాటులోనే వారందరూ చెప్తున్నది కూడా వినకుండా అర్థం చేసుకోకుండా ఆ గది నుండి బయటకు వచ్చేసి అప్పుడే ఇంట్లోకి వస్తున్న పూర్ణారెడ్డిని చూసి, ఏంటి మొహం మాడిపోయింది అంటుంటే పూర్ణారెడ్డి కోపంగా, నీ కొడుకు చాలా వరకు నిజం తెలుసుకున్నాడు, మరి మొహం మాడక ఎలా ఉంటుంది? వాడికి పూర్తి నిజం తెలిస్తే మొహం కాదు మనిద్దరి జీవితాలే తగలబడిపోతాయి. వాడికి ఆ చావులకు మనమే కారణమని తెలియకపోయినా ఆ చావులు సహజంగా జరిగినవి కావు అని, ఎవరో కావాలనే వాళ్ళను చంపారని తెలుసుకున్నాడు. ఇప్పుడు అసలు వాడిని ఏం చేసి ఆ ఆలోచన నుండి బయటికి తీసుకొని రావాలి? వాడిని ఎలా ఆపాలి? వాడికి ఏం చెప్పి ఇక్కడికి వెంటనే ఎలా తీసుకొని రావాలి? అసలు ఇప్పుడు ఏం చేయాలి అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే జయ పూర్ణారెడ్డిని చూస్తూ, గుడ్డిలో మెల్లలా ఇప్పుడు నేను చేసిన పని సఫలం కాకపోయినా సరే మనకు మాత్రం ఉపయోగపడుతుందిలే అంటూ చెప్పి వెంకట్కి ఫోన్ చేసి, వెంకట్ అమ్ము పూల్లో పడిపోయిందిరా అంటూ చెబుతూ ఏడుస్తూ, ఇదంతా కూడా విజయ్ నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఆ పాప చావు బ్రతుకుల్లో ఉండి ఇప్పుడు నాన్న నాన్న అని నిన్ను కలవరిస్తుందిరా, ప్లీజ్ రా నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేరా అంటూ ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ పెట్టేసింది. అలా పూర్ణారెడ్డినే చూస్తూ, ఇక నా కొడుకు అక్కడ ఉండడు, వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు అంటూ చెప్పి, భూపతి నుండి ఏమన్నా కబురుందా అంటే పూర్ణారెడ్డి తల అడ్డంగా ఊపుతూ, లేదు,
మనం ఎక్కడికి వెళ్తున్నా మన చుట్టూ వాళ్ళ మనుషులు ఉంటున్నారు. మన వారందరి చుట్టూ కూడా. నాకు తెలిసి సమయం చూసి ఇంట్లో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేస్తారు. ఆ తరువాత వాళ్ళే చూసుకుంటారులే రాజ్ సంగతి. ముందు మనం ఇంట్లో సమస్యను, వెంకట్ సమస్యను పరిష్కరించుకోవాలి అంటూ అనుకుంటుంటే కావేరి, శ్రీకాంత్, శ్వేత మాట్లాడుకున్న తరువాత కావేరి వారు అక్కడికి వచ్చిన ప్రాసెస్ని తెలుసుకొని, సారీ శ్వేత, నన్ను ఏమీ అనుకోకు. నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అలాగే ఇక ఎప్పటికీ రావు కూడా. నేను మీ ఇద్దరిని కలపడానికి నా చేతనైనంత వరకు వాడిని మార్చడానికి చూస్తా అంటూ కావేరి మనసును వేధిస్తున్న ప్రశ్నలను ఆలోచిస్తూ గదికి రాగా రాజ్ కావేరి ఆందోళనగా ఉండడం చూసి అమ్ము గురించే అనుకుని, కావేరి, అమ్ముకు ఏం కాదు, డాక్టర్ కూడా చెప్పాడు కదా ఏమీ కాదని, కాకపోతే ఒక 3-4 డేస్ జ్వరం మాత్రమే వస్తుంది అన్నాడు. మనమందరం కలిసి తనను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటూ ఉంటే కావేరి, అది కాదు రాజ్, నేను అమ్ము గురించి కాదు ఆలోచిస్తుంది, జయ అత్తయ్య గురించి. నాకెందుకో ఆమె విధానం నచ్చలేదు. అలాగే ఆమె పద్ధతి కూడా బాలేదు. పాప విషయంలో ఆమె ముఖంలో ఒక చిన్న బాధ కూడా నాకు ఎందుకు కనిపించడం లేదు? శ్వేత చేతిలో బిడ్డను చూసి ఏడుస్తూ మనం పడ్డ కంగారు నాకు పెద్దత్తయ్య మొహంలో అస్సలు కనిపించలేదు రాజ్. అలాగే ఇంక నువ్వు అమ్ముని మెలకువ తెప్పించిన విధానం చూసి, అమ్ము మేల్కోవడం చూసి మనకు వచ్చినంత ఆనందం ఆమెకెందుకు కలగలేదు? అసలు అలా ఎలా జరుగుతుంది? నేను ఆలోచించే పద్ధతి రైటో రాంగో నాకు తెలియడం లేదు అంటుంటే రాజ్ కూడా అదే ప్లేస్లో ఉండడం వల్ల, కావేరి, నాకు అలాగే అనిపిస్తుంది. నేను అలా అనుకుంటున్నానా, వేరే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా అని నేను ఇప్పటిదాకా ఆలోచిస్తున్నా. నీకు అలాగే అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మన కళ్ళ ముందు ఏదో కనికట్టు జరుగుతుంది, అది మనకు తెలియడం లేదు. ఇప్పటిదాకా జరిగిన సమస్యలన్నీ చాలు, ఇక లాభం లేదు కావేరి. వీళ్ళందరకు ఈ సమస్యలన్నిటికీ కూడా కొంచెం పాత రాజ్ని బయటకు తీసుకుని రావాలి. నిజంగా అమ్ముకి ఇలా జరిగిందా, లేదా అందులో పెద్దమ్మ హస్తమే గన ఉంటే ఆమె పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అంటూ బయటకు వెళ్ళి ఒక్క 10 నిమిషాలు ఆలోచించుకుని వినీత్కి కాల్ చేయగా వినీత్ కాల్ తీయలేదు. వినీత్ అప్పటికే 5 నిమిషాలు అవుతుంది చిత్ర ముందు నుంచొని, కానీ చిత్ర ఆ 5 నిమిషాల నుంచి కూడా ఏడుస్తూనే ఉంది. దాంతో రాజ్ అతనికి ఫోన్ చేసినా సరే వినీత్ ఫోన్ కూడా తీయలేదు. వినీత్ చిత్రనే చూస్తూ, చిత్ర, నువ్వింక ఏడు పాపకపోతే నేను వెంటనే రాజ్ని ఇక్కడికి రమ్మని చెప్తాను అనగానే చిత్ర ఏడుపును ఆపుతూ తన బ్యాగ్లో నుంచి ఒక ఫోటోను బయటికి తీసి అతనికి చూయించింది. దాంతో వినీత్ ఆ ఫోటోని చూడగానే షాక్ అయిపోయాడు. ఆ ఫోటో ఏంటంటే వాళ్ళిద్దరూ కాలేజ్ బెంచ్ దగ్గర ఆ రోజు రాత్రి వర్షంలో కిస్ చేసుకుంటున్నప్పటి ఫోటో. అది చూసి వినీత్ వెంటనే ఆ ఫోటోని ముక్కలు ముక్కలు చేయగా చిత్ర మరో 4 ఫోటోలు బ్యాగ్ నుండి బయటకు తీసి, వినీత్, ఇలాంటి ఫొటోస్ ఇంకా మనం చాలానే చించాల్సి వస్తుంది అంటుంటే వినీత్ కోపంగా, అసలు ఇది ఎవరు చేశారు అనగానే చిత్ర, ఏమో నాకు తెలియదు వినీత్, కానీ వీటిని బయటకు రానివ్వకుండా చూడాలి అంటే నేను వారు చెప్పిన అడ్రస్కి వెళ్ళాలంట. అలా చేయకపోతే వీటిని నెట్లో పెట్టి అన్న పరువును తీస్తూ మన వ్యాపారాలన్నిటినీ దెబ్బతీస్తామంటూ ఏవేవో చెబుతున్నారు వినీత్. నాకు మా అన్నయ్యకు తెలియడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ ఫొటోస్ నెట్ ద్వారా బయటకు రావడం కూడా నాకు పెద్దగా ఇబ్బందిగా అనిపించడం లేదు వినీత్. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. అలాగే నిన్ను తప్ప మరెవ్వరిని కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే ఇదే ఫోటోని పోస్టర్గా చేయించి మన వెల్కమ్ బోర్డులో కూడా వేయించగలను. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా అన్న పరువే వినీత్, ఇక నీ ప్రైవసీ కూడా. అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాకే తెలియడం లేదు. అలాగే నేను ఏడవడానికి కారణం ఈ ఫొటోస్ ఇచ్చిన వాడు నా ముందు మాట్లాడిన వల్గర్ మాటలే వినీత్.
వాడు ఎంత నీచంగా మాట్లాడాడు అంటే అంటూ ఏడుస్తూ వినీత్‌ని హగ్ చేసుకొని, నీకు మధ్య ఫిజికల్‌గా అఫైర్ ఉంది అంటూ దాన్ని బయట పెట్టకుండా ఆహ్, ఉండాలి అంటే నన్ను నన్ను అంటూ ఏడుస్తూ, "ప్లీజ్ వినీత్ వాడికి బుద్ధి చెప్పు. వినీత్ ప్లీజ్" అంటుంటే, వినీత్ చిత్ర బాధను అర్థం చేసుకొని, ఆమెను అలాగే ఒక 2 నిమిషాలు హత్తుకొని, ఆమెను ఓదార్చి, కొంచెం చిత్ర బాధను స్థిమితపరుస్తూ, ఆమెనే చూస్తూ, "చూడు చిత్ర, నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో ఇంటికి రా. నేను అంతా చూసుకుంటా" అంటూ చెప్పడంతో చిత్ర మౌనంగా వినీత్ వెనకనే నడుస్తూ వారిద్దరూ ఇంటికి బయలుదేరారు. మరోవైపు వెంకట్ వెళ్ళిన పని మధ్యలోనే ఆపేసి ఇంటికి బయలుదేరి వస్తున్నట్లు అప్పటిదాకా అతను స్వీకరించిన వివరాలన్నీ కూడా రాజ్కి చెబుతూ కూతురి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోగా, రాజ్ సరే ఇక నువ్వు వచ్చేసే వెంకట్, నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి రా అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు మాట్లాడుతూ. దాంతో కావేరి వెంటనే ఆమె ఫోన్ నుండి విమల్కి కాల్ చేసి, విమల్ నీతో మాట్లాడాలి, రేపు ఒకసారి ఇంటికి వస్తావా అంటూ చెప్పడంతో విమల్ ఎక్కడ లేని సంతోషంతో కావేరికి ఓకే చెప్పేశాడు. వెంకట్ చెప్పిన వివరాలన్నీ తెలుసుకున్న రాజ్ ఒక 5 నిమిషాలు ఆలోచించుకుని నందకు ఫోన్ చేసి, చూడు నందా, నీ టీంలో ది బెస్ట్గా ఉన్న వాళ్ళందరినీ ఊటీకి పంపి నేను చెప్పిన విషయం మీద బాగా ఎంక్వైరీ మొదలు పెట్టమని చెప్పు. ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా సరే వెంటనే నాకు ఇన్ఫామ్ చెయ్యండి అంటూ ఫోన్ పెట్టేసి, అప్పుడే ఇంట్లోకి వస్తున్న చిత్ర వినీత్ని చూస్తూ వారిద్దరూ డల్గా ఉండడాన్ని చూసి అందుకు వారిని కారణం అడుగుతూ గదికి వెళ్లకుండా ఆపేశాడు. ఏమండోయ్, మరిప్పుడు చిత్ర రాజ్కి నిజం చెప్తుందా? విమల్ తన మరదలి ప్రేమను అర్థం చేసుకొని ఇప్పటికైనా మారతాడంటారా? వెంకట్ తెలుసుకున్న నిజాల ద్వారా రాజ్ పూర్ణారెడ్డి జయ వరకు చేరుకోగలుగుతాడా? భూపతికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు రాజ్? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా కొంచెం.